కేరళలోని అనంతపుర సరస్సు ఆలయం గురించి చాలా మంది రహస్య కథలు పురాణాలు చెప్తుంటారు. కానీ ఈ ఆలయానికి సంబంధించిన అసలైన విశేషం దాని వెనుక ఉన్న అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం. దాదాపు 9వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఒక సరస్సు మధ్యలో ఉంది. సాధారణంగా నీటిలో నిర్మించిన కట్టడాలు కొన్నేళ్లకే బలహీనపడే ప్రమాదం ఉంటుంది. కానీ అనంతపుర ఆలయం మాత్రం 1000 సంవత్సరాలకు పైగా కాలాన్ని తట్టుకొని నేటికి దృఢంగా నిలిచింది. దీనికి ప్రధాన కారణం ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన లేటరైట్ రాయి. ఈ రాయికి ఒక ప్రత్యేక గుణం ఉంది. సాధారణ రాళ్లు కాలక్రమేణా చెదిరిపోతాయి, కానీ లేటరైట్ రాయి మాత్రం నీరు గాలి తాకిడికి లోనవుతూ మరింతగా గట్టిపడుతుంది. అందువల్ల ఆలయ పునాది ఎప్పటికప్పుడు బలపడుతూ వచ్చింది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఆలయం ఉన్న సరస్సు కేవలం వర్షపు నీటితో నిండలేదు. భూమి అడుగున నుంచి నిరంతరం ప్రవహించే సహజ జలధారలు ఈ సరస్సుకు నీటిని అందిస్తాయి. అంటే ఆలయ పునాది ఎప్పుడూ నీటి మధ్యలోనే ఉంటుంది. అయినప్పటికీ నిర్మాణంలో ఎలాంటి బలహీనత కనిపించకపోవడం అప్పటి శిల్పుల ప్రతిభకు నిదర్శనం. ఇక ఆలయంలో ప్రతిష్ఠించిన విష్ణుమూర్తి విగ్రహం కూడా సాధారణ రాతితో తయారు కాలేదు. ప్రాచీన భారతీయ శిల్పకళలో ఉపయోగించే కడు సర్కర యోగం అనే ప్రత్యేక పద్ధతితో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ ప్రక్రియలో 64 రకాల ఔషధ మూలికలు, సహజ పదార్థాలు, రెజిన్లు, సహజ పాలిమర్లు మరియు ఇతర సాంప్రదాయ పదార్థాలను కలిపి ఒక ప్రత్యేక మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఆ మిశ్రమంతో విగ్రహాన్ని రూపొందించి ప్రత్యేక ఆచారాలతో దృఢపరుస్తారు. అందుకే ఈ విగ్రహం సాధారణ రాతి విగ్రహాల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయం మరో కారణంతో కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బబియా అనే మొసలి ఎన్నో సంవత్సరాల పాటు నివసించిందని స్థానికులు చెప్తారు. అయితే ఈ మొసలి ఎప్పుడు భక్తులకు హాని చేయదని, ఆలయ ప్రసాదాన్ని స్వీకరించేదని కథనాలున్నాయి. దీనివల్ల ఆలయానికి మరింత ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అనంత సరస్సు ఆలయం మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. 1000 సంవత్సరాల క్రితమే భారతీయ ఇంజనీర్లు ప్రకృతి స్వభావాన్ని అర్థం చేసుకుని నీటి మధ్యలో కూడా శాశ్వతంగా నిలిచే నిర్మాణాలను రూపొందించే స్థాయికి చేరుకున్నారు. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ప్రాచీన భారత ఇంజనీరింగ్, శిల్పకళా విజ్ఞానానికి నిలువెత్తు సాక్ష్యం.